తూర్పుగోదావరి జిల్లా పరిధిలో గంజాయి రవాణా అమ్మకాలను నిరోధించడానికి పోలీస్ శాఖ నిరంతరం ప్రయత్నం చేస్తోంది అని జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ వెల్లడించారు. గంజాయి రవాణా చాలా పెద్ద నెట్వర్క్ అని దాన్ని ఛేదించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాంపచోడవరం ఏరియా నుండి అధిక మొత్తం గంజాయి రవాణా చేస్తున్నారని అందిన సమాచారం మేరకు జిల్లా పోలీసులు ఈగల్ టీం మంగళవారం సంయుక్త ఆపరేషన్ నిర్వహించి కొంతమూరు అండర్ పాస్ బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేసి ఒక కారు డిక్కీలో దాచి ఉంచి 7,50,000 రూపాయల విలువైన 150 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ నరసింహ కిషోర్ ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ ఇంతియాజ్, షేక్ అబ్దుల్ సలీంతో పాటు వారి కారుకి పైలట్గా ఆటోలో వెళ్తున్న రంపచోడవరానికి చెందిన సంకురుచ్ బుచ్చిరెడ్డి, ముర్లా చిన్నారెడ్డి, ఉలుగుల రవికిరణ్ రెడ్డిలను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. స్విఫ్ట్ డిజైర్ కారు, ఆటోతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గంజాయి రవాణా చేసిన, అమ్మకాలు చేసిన పీడీ యాక్ట్ పెడుతున్నామని, అవసరమైతే వారి ఆస్తులు కూడా వేలం వేస్తామని హెచ్చరించారు. నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ పర్యవేక్షణలో రాజానగరం సిఐ వీరయ్య గౌడ్, ఎస్ఐ మనోహర్ ఈ ఆపరేషన్ నిర్వహించారని అభినందించారు. అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రీసెంట్గా ఈ 150 కిలోస్ కూడా మనము ఇన్ఫర్మేషన్తో ఈరోజు మార్నింగ్ 4 o'clockకి పట్టుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయిలు ఇంతియాజ్ అండ్ సలీం అని ఇద్దరు కూడా దే ఆర్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఖమ్మం నుంచి. వీళ్ళు ఈ గాంజాని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, రిలయబుల్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ ఎ జాయింట్ ఆపరేషన్ ఆఫ్ రాజమండ్రి పోలీస్ అండ్ ఈగిల్ ఫోర్స్. సో దీంతో మనం వీళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి ముందుగా ఒక ఆటోలో పైలట్ చేస్తున్నారు. ఒక 3 రంపచోడవరం మండలం నుంచి వీళ్ళందరూ కూడా ముర్ల చిన్నారెడ్డి, సంకూర్ బుచ్చిరెడ్డి అండ్ రవికిరణ్ రెడ్డి అని. సో వీళ్ళకి 5గురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి మీద కేసు పెట్టడం జరిగింది. దీంతోపాటు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్, అంటే ఇది ఎవరికి సప్లై అవుతుంది, ఇది ఎవరు సప్లై చేశారు. సో ఈ 2 కూడా మనం ప్రాపర్గా ఆల్రెడీ మనం వెరిఫై చేస్తున్నాము. సో అయిన వెంటనే వాళ్ళని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తాము. సో దీంట్లో మొత్తం 150 కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది. ఒక్కొక్క ప్యాకెట్ ఇలాంటిది 2 కేజీలు, సో 75 కేజీలు ఇది. సో ఇది వీళ్ళు లోడ్ చేసుకోవడము అంతా కూడా మన రంపచోడవరం ఏరియాలో జరిగింది. సో ఇదంతా కూడా వీళ్ళు మనకి ఇంట్రోగేషన్లో చెప్పారు. ఇంకా ఫర్దర్గా కూడా పోలీస్ కస్టడీకి అవసరమైతే తీసుకొని వీళ్ళని ఇంట్రోగేట్ చేసి ఈ నెట్వర్క్ ఏముందో మనం, ఇది చాలా ఇంపార్టెంట్. గాంజాలో ఏమవుతుంటుందంటే చాలా దేశంలో ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంటారు, ఎవరెవరో కన్జ్యూమర్స్ ఉంటారు. వీళ్ళ తాలూకా ఆపరేషన్స్ కూడా డిఫరెంట్గా జరుగుతూ ఉంటాయి. నవ్వు టెక్నాలజీ అప్డేట్ అయ్యారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆల్సో ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్. అన్ని కేసుల్లో కూడా ఇప్పుడు ఈగలు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ కూడా మనకు తెలుస్తుంది. బికాజ్ వాళ్ళు ఎక్కడికక్కడ దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ సోర్సెస్. కాబట్టి అందులో భాగంగా ఇది జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకున్నాం.